బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గంజాయి తరలిస్తున్న అంతర్జాతీయ స్మగ్లర్లను అనకాపల్లి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం లంకెలపాలెం వద్ద కారులో తరలిస్తున్న 2,1300 కేజీలు గంజాయిని పరవాడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్న వారిలో తమిళనాడుకు చెందిన అంతర్జాతీయ స్మగ్లర్ షేక్ అజ్మల్ ఖాన్ ఉన్నట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడించారు. శ్రీలంకలో డ్రగ్స్ సరఫరా కేసులో అక్కడికి పోలీసులు పట్టుబడి అజ్మల్ ఖాన్ జైలు శిక్ష అనుభవించి బెయిల్పై బయటకు వచ్చాడని, అక్కడి ప్రభుత్వం అతని పాస్పోర్ట్ సీజ్ చేయడంతో సముద్ర మార్గం ద్వారా అక్రమంగా భారత్లోకి చొరబడ్డాడని ఎస్పీ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొంతమందిని పరిచయం చేసుకుని ఇక్కడి నుంచి గంజాయి సరఫరా చేస్తూ అనకాపల్లి జిల్లా పోలీసులకు పట్టుబడ్డారని వివరించారు. గంజాయి తరలిస్తున్న వారిలో షేక్ అజ్మల్ ఖాన్, అతని సోదరుడు షేక్ అబ్దుల్ రెహమాన్, తమిళనాడుకు చెందిన రాజా, పెద్దబయలు మండలం గోమంగి గ్రామానికి చెందిన శెట్టి రవికుమార్, ఒడిశాకు చెందిన శ్యాములను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 213 కేజీల గంజాయి, 95,000 నగదు, కారు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు. అనంతరం నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు. ఇంటర్నేషనల్ డ్రగ్ ఒఫెండర్ ఇంకా 4 అక్యూజ్డ్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు మనం నిన్న పట్టుకున్నాము. టోటల్ 5 అక్యూజ్డ్ హ్యావ్ బీన్ అరెస్టెడ్. 213 kgs ఆఫ్ గాంజా మనకి స్విఫ్ట్ డిజైర్ కార్లోనే దొరికింది. ఇంకా ఒక బైక్ కూడా విచ్ ఇస్ పైలటింగ్ వెహికల్, అది కూడా సీజ్ చేయడం జరిగింది. పరవాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో క్రైమ్ నంబర్ 177/2026 కింద మన కేసు రిజిస్టర్ చేసేసాము. ది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మనకి ఏం తెలిసింది, మెయిన్ అక్యూజ్ ఇందులో అజ్మల్ ఖాన్. అతనే ఒరిజినల్ నేటివ్ ఆఫ్ రామనాథపురం డిస్ట్రిక్ట్ ఆఫ్ తమిళనాడు. కానీ అతనికి ఫ్యామిలీ కొంతమంది నర్సీపట్నంలోనే సెటిల్ అయ్యారు. అతనే 2022లో ఒక శ్రీలంక కంట్రీలోనే ఒక డ్రగ్స్ కేసులోనే అరెస్ట్ అయ్యారు. అక్కడ 2022 నుంచి 2025 వరకు అతను జైల్లోనే ఉన్నారు. He was caught with some quantity of crystal meth, which is methamphetamine, 495 grams, and 8.5 kgs of hashish oil. అక్కడ కేస్ నంబర్ B10466/2022 లోనే అతను అరెస్ట్ అయ్యారు. అట్ ద సేమ్ టైమ్ నేను ఆల్రెడీ చెప్పాను, 2022 నుంచి 25 వరకు అక్కడే ఉన్నారు. ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమంటే, అతనే మ్యాగజైన్ ప్రిజన్ కొలంబోలోనే అక్కడ రిమాండ్ కినే ఉన్నారు. ఆఫ్టర్ దాట్ హీ వాజ్ షిఫ్టెడ్ టు బూసా హై సెక్యూరిటీ ప్రిజన్ ఇన్ కొలంబో ఇన్ శ్రీలంక. అక్కడ నుంచి అతనికి బెయిల్ వచ్చిన తర్వాత హీ వాజ్ సపోజ్ టు స్టే బ్యాక్ ఇన్ శ్రీలంక అండ్ రెగ్యులర్ గానే కోర్ట్ అటెండ్ చేసుకోవాలి. కానీ అతనే ఒక ఇల్లీగల్ సీ రూట్ ద్వారా ఇండియాకి ఎంటర్ అయ్యారు. ఇండియాకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఈ కన్స్పైర్ చేసేసి ఈ గాంజాయి కేసులోనే ఇన్వాల్వ్ అయ్యారు. ఇది గాంజాయి ట్రాన్స్పోర్టేషన్ చేసినప్పుడు మన పరవాడ పోలీస్ అలాంగ్ విత్ ఈగల్ టీమ్ అండ్ అలాంగ్ విత్ అదర్ సెంట్రల్ ఏజెన్సీస్ నా ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అండ్ బికాస్ ఆఫ్ దాట్ వీ వర్ ఏబుల్ టు క్యాచ్ దిస్ ఇంటర్నేషనల్ క్రిమినల్. ఇంటర్నేషనల్ డ్రగ్